Uttaranchal University Dehradun, NAC A+ accredited university. వెల్కమ్ టు సుమన్ టీవీ. బంగారం ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మొన్నటితో పోలిస్తే నిన్నటితో పోలిస్తే నేడు ఎంత పెరుగుతున్నాయంటే సామాన్యుడు కొనేలోపే, షాప్కి వెళ్లేలోపే పెరుగుతున్న ధర దర్శనమిచ్చి సామాన్యుడు కొనాలా లేదన్న సంశయంలో పడిపోతున్న పరిస్థితి వస్తుంది. అయితే ఎందుకు ఇంత అమాంతం ధరలు పెరిగిపోతున్నాయి? అట్లాగే ఈ పెరుగుదలతో సంబంధం లేకుండా బంగారం కొనే మార్గాలు లేవా? అట్లాగే దిగువ మధ్యతరగతి వాళ్ళు బంగారం కొనాలంటే ఎట్లాంటి వాళ్ళు పాటించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. వీటిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దుబ్బాక కిషన్ గారు, స్వర్ణకార సంఘం నాయకులు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, అసలు ఈ బంగారం పెరుగుదల చూసి షాపుకు కొందామని వెళ్లేలోపే పెరగడము, నిన్న ఒక రేటు ఈరోజు ఒక రేటు. సార్, ఇంత ఫ్లక్చువేషన్స్ అసలు ఎందుకు ఉంటాయి సార్? ఊరికి కూడా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఊరికి ఒక 500 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది అంతేగాని. బట్ ఇంటర్నేషనల్ మార్కెట్ రేట్లోనే ఈ పెరుగుదలకు కారణాలు వస్తాయి. ఈ ఇంటర్నేషనల్ మార్కెట్ అంతా డిపెండ్స్ ఆన్ యుఎస్ మార్కెట్, యూరోపియన్ మార్కెట్తో లింక్ అయి ఉంటుంది. ఈ రెండు మార్కెట్స్ కూడా ఇజ్రాయెల్ వార్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఓకే. ఆల్రెడీ ఉక్రెయిన్ రష్యా వార్ కూడా ఇంకా సద్దు మనగలేదు, స్లోగా ఉంది కానీ సద్దు మనగలేదు. ఇవన్నీ కూడా కారణాలు. అయితే ఈ గోల్డ్కు వార్కు సంబంధం ఏంటంటే గోల్డ్ తోటే అమ్యునిషన్ ఎక్స్చేంజ్ అవుతుంది. ఓకే. నీ డాలరు వాడికి అవసరం లేదు, బంగారంతో అమ్యునిషన్ ఇస్తాడు. అమ్యునిషన్ అవసరం ఉంటుంది కాబట్టి యుద్ధానికి వాళ్ళ దగ్గర ఉండే గోల్డ్ రిజర్వ్స్లో నుంచి బాటర్ సిస్టంలో తీసుకుంటారు. సార్, ఒక విషయం, ఒక కామన్ మ్యాన్ బంగారం కొనాలంటే ఈ పెరుగుతున్న ధరలతో పోల్చుకుంటే సార్, అసలు ఈ వీటితో సంబంధం లేకుండా బంగారం కొనే అసలు ఆ సిచ్యువేషనే లేదంటారా? లేదండి, మార్గమే లేదు. ఒకటేంటంటే బంగారము మనకు ఒక నిలువ ఉండే వస్తువు లాంటిది. ఎప్పుడు ఏ ఎమర్జెన్సీలో అయినా దాన్ని మనం ఎన్కాష్ చేసుకోవచ్చు. రాత్రి 12 గంటలకు కూడా ఏదైనా ఆపదైందంటే, ఏదైనా గోల్డ్ తెలిసిన ఫ్రెండ్కి ఫోన్ చేసి, నాన్న నాకు పొద్దున్న 4 గంటలకు 5 గంటలకు నేను వస్తాను, నాకు ఒక 10 లక్షలు ఇవ్వరా, నా దగ్గర 20 తులాస్ గోల్డ్ ఉంది అని అంటే, సరే రా ఇచ్చేస్తా అంటాడు. నీ డబ్బు బ్యాంక్లో ఉంటే కూడా నువ్వు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 10:30, 11 వరకు ఆగాల్సిందే. మన సొంత డబ్బులు బ్యాంక్లో ఉన్నా కానీ మనం విత్డ్రా చేయలేము. ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో విత్డ్రా అయ్యేది ఓన్లీ వెరీ స్మాల్ అమౌంట్స్. ఏటీఎం కూడా అంతే అవుతుంది. కాబట్టి గోల్డ్తో కొన్ని మ్యాక్సిమం బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా నష్టాలంటే కొనిన తర్వాత తగ్గితేనే నష్టం. తగ్గే అవకాశం ఉంటుందా సార్ ఎప్పుడన్నా? ఇప్పుడు 65,000కు వెళ్ళిందనుకో ఈ 2 రోజుల్లో 3 రోజులలో, మళ్ళీ ఒకవేళ గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎక్కువ వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఒక 1,000 రూపాయలు తగ్గిస్తారు. ఓకే. అంతేగాని 64,000 ఉంటుంది కానీ 60,000కి రాదు. ఓకే. అలా ఉంటుంది. తగ్గినా కూడా కొంచెం లిమిట్ కొంచెమే తగ్గుతుంది. సార్, అసలు ఈ పెరుగుదల వల్ల ఎవరు లాభపడుతున్నారండి? ట్రేడర్స్ అండి. ట్రేడర్స్, జ్యువెలర్స్. స్వర్ణకారుడు బెనిఫిట్ కావట్లా, అవును, పెత్తందారుడే అవుతున్నాడు. ప్రెజ్యూమ్ దట్. చిన్న ఎగ్జాంపుల్, చెన్నై వీళ్ళకు సిఎంఆర్కు బట్టల అతను కూడా గోల్డ్ జ్యువెలరీలో వచ్చేసాడు. అవును, అతనికి ఏమీ అనుభవం లేదు. మన లాంటి తెలిసిన గోల్డ్ స్మిత్ని అక్కడ షాప్లలో ఉంచుకొని ట్రేడింగ్ చేస్తున్నారు. హెవీ మార్జిన్ ఉంది కాబట్టి గోల్డ్ వేస్టేజ్ అనేసి, స్టోన్స్ అనేసి, మిగతా విషయాలలో ఉంది కాబట్టి 20 to 30% వాళ్ళకు మార్జిన్ ఉంది కాబట్టి వాళ్ళు ఈ గోల్డ్ జ్యువెలరీలో ట్రేడింగ్లో ఎంటర్ అయ్యారనమాట, మార్కెటింగ్లో. కానీ సార్, కొన్ని రోజుల నుంచి కొన్ని దశాబ్దం నుంచి చూస్తూ ఉన్నాము, క్రమక్రమంగా పెరుగుతూ 10,000 నుంచి ఈరోజు 60,000 వరకు వచ్చేసిందంటే బహుశా ఇంత పెరుగుదల ఏ మార్కెట్లోనూ లేదు. కానీ బంగారం వ్యాపారస్తులు చెప్తుంది ఏంటి అంటే, మేము 1,000 కోట్లు అమ్మినా కూడా మాకు పెద్ద స్థాయిలో లాభం రాదు అని చెప్తున్నారు. ఏంటి సార్, ఎంతవరకు నిజం? అది అబద్ధం. అది 50 కిలోల గోల్డ్ ఉందనుకోండి, ఈరోజు నిన్నటి వరకు 60,000 ఉంది, ఈరోజు 64,000 అయింది. మరి 4,000 రూపాయలు బెనిఫిటే కదా వాళ్ళకి, వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్కు. ఎంత మోస్ట్ కమ్ సిచ్యువేషన్ వచ్చి డిస్పోజ్ చేయాలన్నా ఒక 1,000 రూపాయలు తక్కువ 63,000 అయినా వస్తుంది కదా. కాబట్టి అది వాళ్ళ యొక్క ఆవేదన కరెక్ట్ కాదు. కాకపోతే ఇప్పుడు 4 నెలలు సీజన్ ఉంది సార్, మ్యారేజ్. ఓకే. ఈ 4 నెలలు అంటే జనవరి ఎండ్ నుంచి స్టార్ట్ అవుతే
ఏప్రిల్ వరకు మ్యారేజ్ సీజన్ ఉంది. ఆ తర్వాత 6 నెలలు పెళ్ళిళ్ళు లేవు. అవును. కాబట్టి ఈ 4 నెలల్లోనే ఎవరైనా కానీ జ్యువెలర్స్ అయినా, స్వర్ణకారుడైనా ఎవరైనా కానీ మంచి పాయింట్ చెప్పారు. చేసుకుంటే వాళ్ళు కొంచెం మాకేమో జీవనోపాధి, వాళ్ళకేమో లాభాపేక్ష. మరి కస్టమర్కి అయితే మస్ట్ కాబట్టి పెళ్ళి అయితే మినిమం 10 కావాల్సిందే కదా. అవును. కాబట్టి వాళ్ళకు అవసరం కాబట్టి మా దగ్గరకు వస్తారు. సార్ ఒక బంగారం కొనాలి అని అంటే సేఫెస్ట్ మార్గం ఏది అని అంటారు? సేఫెస్ట్ మార్గము మీకు ప్యూర్ గోల్డ్ తీసుకోవాలా, 24 క్యారెట్ గోల్డ్ తీసుకోవాలా. అందులో మినిమం 8%, 7.5 to 8% కాపర్ కలిపి జ్యువెలరీ చేస్తే అది 22 క్యారెట్ అవుతుంది. మీరు నాకు డబ్బులు ఇస్తే మీరు 63,000 ఈరోజు 63,600 ఉంది కదా, ఆ రేట్లో మీరు నాకు ప్యూర్ 24 క్యారెట్ ఇప్పుడు ఎప్పుడు చెప్పినా కానీ మీకు గోల్డ్ రేట్ అని చెప్పింది అది ప్యూర్ గోల్డ్దే. ఓకే. ఆర్నమెంట్ గోల్డ్ది అయితే మళ్ళా 5% తక్కువ ఉండాలా గోల్డ్ రేట్. అయితే ఇది తీసుకుని మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకుంటే 6% వేస్టేజ్లో మీకు ప్యూర్ గోల్డ్ రేట్లో 22 క్యారెట్ వస్తువు తయారైపోతుంది. అదే మీరు ఏదైనా షోరూమ్కి వెళ్తే ప్యూర్ గోల్డ్ మీద కూడా 15 to 20% ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. పెద్ద పెద్ద షోరూమ్స్కి వెళ్తే వేస్టేజ్ అని, స్టోన్స్ వెయిట్ తక్కువ చూపించడం ఇవన్నీ చేసి రేట్లు ఎక్కువ చెప్పేసి. సార్ వెండి కూడా ఎందుకు సార్ సైమల్టేనియస్గా ట్రావెల్ అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది? వెండి నాట్ ఓన్లీ జ్యువెలరీ, ఇండియాలో జ్యువెలరీ పట్టగొలుసులని, కడయాలని, సమ్ నార్త్ ఇండియన్స్ సిల్వర్లో కూడా యాంటిక్ లాగా చేయిస్తున్నారు. కానీ మొత్తం ప్రపంచంలో సిల్వరు మెడికల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. ఓకే. స్వీట్స్ మీద కూడా సిల్వర్ ఫాయిల్ ఇస్తారు. అవును. మెడికల్ వాల్యూస్ ఉన్నాయి సిల్వర్లో. ఈవెన్ గోల్డ్లో కూడా ఉన్నాయి, కానీ గోల్డ్ కాస్ట్లీ కాబట్టి చాలా రేర్గా మాత్రమే కనిపిస్తుంది. అయితే సిల్వర్ బాగా పెరిగింది. 15-20 వేల నుంచి ఎక్దమ్ 75-80 వేలకు వచ్చింది. మళ్ళీ తర్వాత మెల్లగా 40 వేలు వచ్చి ఆగిపోయి మెల్లగా ఇప్పుడు మళ్ళీ 75 వేలకు వచ్చింది. ఆ తగ్గుదలకు కారణం ఏంటంటారు? అది కొంచెం ట్రేడ్లో పబ్లిక్తో ఆడుకున్నారు. సార్ చివరిగా ఒక సామాన్యుడు బంగారం కొనాలి అని అంటే ఎప్పుడు కరెక్ట్ టైం అని అంటారు? అట్లాగే బాండ్స్ రూపంలో కొంటే బెటరా, బిస్కెట్ రూపంలో కొంటే బెస్టా, ఆర్నమెంట్ రూపంలో కొనాలంటారు? బాండ్స్ రూపంలో కొంటే మీకు బాండ్ ఎప్పటికో వస్తుంది, నీకు ఇమీడియట్గా ఇవ్వరు కదా. నీకు 10 years బాండు, 12 years బాండు, 5 years బాండ్ అని ఉంటుంది. ఆ రోజుకు ఈ రోజు రేట్లో తీసుకుని మీకు చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్లో ఆ రోజుకు ఇస్తాడు, మెచ్యూరిటీ వాల్యూలో ఇస్తాడు, మధ్యలో ఇవ్వడు కదా. అవును. అది బాండ్ విషయంలో వెళ్ళొద్దు. ఓకే. ప్యూర్ గోల్డ్ విషయం వచ్చిందంటే ఎప్పుడైనా కానీ ఏ కస్టమర్ అయినా కానీ ప్యూర్ గోల్డ్ కొని పెట్టుకోవాలా. ఓకే. లాకర్లో పెట్టుకుంటారో, ఇంట్లో పెట్టుకుంటారో, మీకు ఏ సేఫ్టీ మెథడ్స్ ఎలా ఉంటే అలా తీసుకోవాలా. ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తువు 10 రోజుల ముందు, 15 రోజుల ముందు చేయించుకోవచ్చు. దానివల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నమ్మకమైన ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ, ఏ జ్యువెలరీ షాప్ అయినా కానీ, ఏ స్వర్ణకారుడైనా హాల్మార్క్ చేయాల్సిందే. ఇప్పుడు బిస్మార్క్ హాల్మార్క్ చేయాల్సిందే. కాబట్టి కస్టమర్ మోసపోయే సిచ్యువేషన్ దాటిపోయింది భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే.